రాష్ట్ర రాజధానిలో బీఆర్ఎస్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు కాంగ్రెస్ గూండాలను తరిమికొట్టడానికి కదిలి రావాలని హరీష్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో సదాశివనగర్ మండల నాయకులు హైదరాబాద్ బయలుదేరారు. ఈ విషయమే తెలుసుకున్న సదాశివనగర్ మండల పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. తమను అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని మాజీ జెడ్పీటీసీ పడిగిల రాజేశ్వరరావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఇప్పుడు కూడా రాత్రి మబ్బున 4 గంటల నుంచే మరి గ్రామాలలో ఉన్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ప్రజాపాలన మేము గడిలను అదిగొట్టాము, మేము గేట్లు దిగినాము, మేము ధర్నాకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి మాటలు పలికిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిరంకుశ పాలనలో మరి అరెస్టులతోని ఆపాలని చూస్తుంది. మరి టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఉద్యమం అంటే కొత్త కాదు. మరి ప్రభుత్వాన్ని ఉద్యమం ద్వారా మెడల్ వంచుతాం, ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పతనం ప్రారంభమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగ్రత్త ఉండాలా. మరి అనవసరంగా టీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ మేమేదో ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తే ప్రజాపాలన అరెస్టులకే ప్రజాపాలన. మరి ఎవరి కోసం మీరు ప్రజాపాలన చేస్తున్నారు? ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయరు. కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని శాంతియుతంగా ఉన్న నాయకులందరినీ కూడా ఈ విధంగా అది చేయడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా ఉద్యమం రుచేందో మీకు చూపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.